ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతారండి. ఇక్కడ లవోదిక సంఘంతో చెప్తున్నాడు కదా, ఓ సంఘమా, నేను నిన్ను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. 3వ పాయింట్ ఇదే అండి, నేను నిన్ను ఉమ్మి ఉద్దేశించుచున్నాను. ఉమ్మి వేయాలన్న ఆలోచన వచ్చింది అని సంఘంతో చెప్తున్నాడు. ఎందుకు ఉమ్మి వేయాలనుకున్నాడో తెలుసా? నువ్వు అటు చల్లగాను లేవు, ఇటు వెచ్చగాను లేవు. ఎలా ఉన్నావో తెలుసా? కొన్ని చల్లనీళ్ళు, కొన్ని వెచ్చని నీళ్ళు కలిపేసి మిక్సింగ్ చేసేసుకుని లూక్వామ్, నూనె వెచ్చగా ఉన్నావు. అది నాకు చూస్తుంటేనే నీ మీద ఉమ్మి వేయాలన్న ఉద్దేశం వచ్చేస్తుంది. ఇంకేమనుకున్నావు తెలుసా? నువ్వు గొప్ప అనుకుంటున్నావు. ఏమన్నా తెలుసు, నేను బాగా భక్తిపరుడిని, ధనవంతుడు అనుకుంటున్నారంట వాళ్ళు. నేను ధనం బాగా సంపాదించుకున్నాను అన్నారు. కానీ దేవుడు ఏమన్నా, నువ్వు పేదవాడివి, నువ్వు దరిద్రవాడు, దిక్కుమాలిన వాడివి అంటున్నాడు దేవుడి సంఘాన్ని. ఏమన్నాడో తెలుసా? నేను బాగా డబ్బు సంపాదించుకుని, నేను గొప్పోడిని, గొప్ప వాళ్ళము, బాగా ప్రార్థన చేసేస్తాను. నా అంత ప్రార్థన ఎవరు చేయరు, నా అంత భక్తి ఎవరు చేయరు, నాలాగే ఎవరు ప్రవర్తించలేరు. నేను చాలా భయభక్తులు కలిగి ఉంటున్నాను, నేను చాలా బాగా ఉంటున్నాను దేవుళ్ళు అనుకుంటున్నాను. లేదు, దేవుడిలో నువ్వు ధనంగా ఉన్నావు, గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావు. ఒక దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. ఎలాంటి స్థితిలో తెలుసా? అది 2 కలిపిన మిక్సింగ్ స్థితిలో ఉన్నావు. చల్లగానైనలు లేవు, వెచ్చగానైనలు లేవు, నూనె వెచ్చని స్థితిలో ఉన్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నూనె వెచ్చని స్థితి అంటే 2 కలిపి ఉన్న స్థితి. 2 కలిపి ఉన్న స్థితి ఏంటంటే, అందరు నా వైపు చూస్తారండి, ఇదే చాలా ముఖ్యమైనది అనమాట. మీరు ఈ మాటలో వేరే దాని మీద దృష్టి పెట్టారనుకో, వేరేది అయిపోతుంది అనమాట. సరే, అందరు నా వైపు చూడండి. నూనె వెచ్చని స్థితి అంటే 2 కలిపి ఒకటిగా చేసింది. ఈ దినాన్న దేవుడు అంటున్నాడు, నిన్ను ఉమ్మేయాలనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? 2 కలిపి ఒకటిగా చేసి హ్యాపీగా జీవిస్తున్నందుకు, సుఖంగా ఉంటున్నందుకు. 2 కలిపి ఒకటిగా చేయడం అంటే, అటుపక్క దేవుడిని కలిపేస్తున్నారు, ఇటుపక్క లోకాన్ని కూడా కలిపేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకుని బాగుంది ఈ ప్రయాణం. అటు కొంచెం భక్తి పైకి నటన, ఇటు కొంచెం లోకం, 2 రుచులు మరిగేసి లూక్వామ్, చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది క్రైస్తవ జీవితం. ఇంకేం పర్లేదు, పైకి ప్రార్థన చేసేస్తారా, పెద్ద వర్డ్స్ యూజ్ చేసేసి ఉపయోగించి ఆ మహాగణుడు ప్రార్థన చేయడం తప్పు అంటలేదు. ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ లోపల దేవుడిని అంతగా హెచ్చిస్తున్నావా? ఆయన మహాగణుడు అయిన దేవుడికి భయపడుతున్నావా? భయపడు. ఏం మిక్సింగ్లో తెలుసా? పైకి ప్రేమగా మాట్లాడతారు, లోపల ఎంత ద్వేషం పెట్టుకుంటారు. ప్రేమని ద్వేషాన్ని ఏం చేశారు ఇప్పుడు? మిక్సింగ్. దేవుడికి అసహ్యం అంట. అలాగా దేవుడు అలాంటి వారిని ఉమ్మి వేయాలనుకుంటాడంట. ఇంకేం చేస్తారు తెలుసా? పైకి ఏమి కోపం లేనట్టు, అసలు వాళ్ళ మీద కోపపడలేనట్టు పైకి బాగా మాట్లాడేస్తారు, ప్రేమగా మాట్లాడేసి, కోపం ఏమీ లేదు నీ మీద నాకు అన్నట్టు మాట్లాడేస్తారు. లోపల ఎంత కోపం ఉంచుకుంటారో, పైకి మాత్రం ప్రేమగా నటించేస్తూ అలాంటి వాళ్ళ మీద దేవుడు ఒక అసహ్యం. చర్చిలో నోటుతో మిక్సింగ్. చర్చిలో దేవుడు పాటలు పాడేసి స్తుతించేసి, యేసయ్యా నీ కోసమే బ్రతుకుతానయ్యా అంటారు. ఇంటి దగ్గర సినిమా పాటలు, సినిమా డైలాగులు, బూత్ మాట్లాడుకోవడం మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడట్లేదా? ఏ నోటితో అయితే స్తుతిస్తున్నారో అదే నోటితో లోకానుసారమైన మాటలు మాట్లాడట్లేదా? మిక్సింగ్ అదే. నునువెచ్చని స్థితి అంటే అదే. కళ్ళుతో నునువెచ్చని స్థితి, కళ్ళతో మిక్స్ చేసేస్తున్నారు. అటువైపు దేవుడి చూసేస్తారు, దేవుడి వాక్యాన్ని చూసేస్తారు, దేవుడు కథలో చూసేస్తారు, సినిమాలు చూసేస్తారు అదే కళ్ళతో. మిక్సింగ్ అలవాటైపోయింది. బాగుంది మిక్సింగ్. ఇది చేయొచ్చు, అటు అది చేయొచ్చు, ఇది పోనెవరు అది పోనెవరు, అటు మేనేజ్ చేసేస్తారు, ఇటు బాగా భక్తి పరుల్లా మేనేజ్ చేసేస్తారు. దేవుడికి మిక్సింగ్ అంటే అసహ్యం. ఇంకే మిక్సింగ్ చేస్తారు తెలుసా? చేతులతో మిక్సింగ్, కాళ్ళతో మిక్సింగ్. చర్చికి వచ్చేస్తారు అదే కాళ్ళతో, చర్చిలో చప్పట్లు కొట్టేస్తారు అదే చేతులతో, సినిమా హాల్కి వెళ్ళిపోతారు, బ్రాందీ షాప్ కూడా వెళ్ళిపోతారు. కాళ్ళతో మిక్సింగ్, చేతులతో మిక్సింగ్, చేయకూడని పనులు, వెళ్ళకూడని స్థలాలకి వెళ్తూ మిక్సింగ్ చేసి దేవునికి అసహ్యంగా కనబడుతున్నారంట.
దేవునికి అసహ్యంగా. ఫోన్లో మిక్సింగ్లు ఉంటాయి కొన్ని. ఫోన్లో ఎలాంటి మిక్సింగ్లు ఉంటాయి తెలుసా? దేవుడి పాటల్లో ఒక ప్లేలిస్టు, సినిమా పాటలు ఇంకొక ప్లేలిస్ట్. అదేంటి? మిక్సింగ్. అదే ఫోన్లో చూజన్ ఉంటాయి. చూజన్ సిరీస్ తెలుసు కదండి, దేవుని సినిమాలు ఒక యాప్ అనమాట. అదే ఫోన్లో దేవుని సినిమాల యాప్ ఉంటుంది. అదే ఫోన్లో హాట్స్టార్లో ఏ ఉంటాయి కదండి, నెట్ఫ్లిక్స్లో ఏ ఉంటాయి, ఆ యాప్స్ కూడా ఉంటాయి. నీ ఫోన్ ద్వారా కూడా మిక్సింగ్ అయిపోతుంది. ఒకరోజు దేవుని స్టేటస్ పెడతారు, తర్వాత రోజు క్రిస్మస్ శుభాకాంక్షలు, దేవుడు మీ అందరినీ దీవించును గాక, మీకు ఈస్టర్ శుభాకాంక్షలు. మిక్సింగ్. భక్తి మిక్సింగ్, లోకము మిక్సింగ్. కొంతమంది పెన్ డ్రైవ్లో మిక్సింగ్. దేవుడి సినిమాలు ఉంటాయి పెన్ డ్రైవ్లో, లోకానుసారమైన సినిమాలు కూడా ఉంటాయి. అన్నీ మిక్సింగ్. దేవుడికి నచ్చని విషయం ఏంటంటే మిక్స్ చేయడమే. లోకాన్ని దేవుడిని మిక్స్ చేసి జీవించడం అంటే దేవునికి ఇష్టం ఉండదు. వాళ్ళని దేవుడు అసహించుకుంటున్నాడు. అసహించుకుని బాధతో చెప్తున్నాడు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండట్లేదేంటి, నాకు నిన్ను ఉమ్మే వేసేయాలన్న స్థితిలోకి అంతలా వచ్చేస్తుంది. దేవుడు మొదటి నుంచి కొంచెం బాధపడతా వచ్చాడు. ఎలాగా? మొదట్లో నోహా ప్రజల్లో వాడు కట్టమన్నాడు కదండి. అప్పుడు ఆ ప్రజలను చూసి దేవుడు ఏమనుకున్నాడు? సంతాపడ్డాడు. ఎందుకు చేసేండ్రా బాబు, వీళ్ళ ఆలోచన ఊహ అంతా చెత్త దరిద్రం, ఎందుకు చేసేండ్రా అని చెప్పి బాధపడి సంతాపడ్డాడు. అదొక కోణం. రెండోది యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, పిల్లలారా ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని కన్నాను, పెంచాను, అన్నీ పెద్ద చేశాను. మంచి వాళ్ళుగా చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు, నన్ను తన్నుతున్నారు. ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేసి నన్ను తన్నుతున్నారు. చిన్నప్పుడు పిల్లలు తన్నారు అనుకో, ఏమిటి ముద్దు. పెద్దయ్యాక అదే పిల్లలు తన్నితే ఎలా ఉంటుంది? దేవుడిని తన్నడం, పెద్దయ్యాక తన్నడం అంటే నునివెచ్చని స్థితి. నునివెచ్చని స్థితిలో మనం ఉన్నాము అంటే దేవుడిని తన్నడంతో సమానం. అలాంటి స్థితిలో కదా దేవుడు అలా ఆకాశంతో చెప్పుకుని ఇంకా వీళ్ళు అవ్వట్లేదు, రమ్మంటే రావట్లేదు అని చెప్పిన తర్వాత ఆఖరికి దేవుడు ఇంక బాధ తట్టుకోలేక ఇంక ఎలా వర్ణించుకోవాలో తెలియలేక ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా ఏం మాట అనకపోయినా లాస్ట్కి మాట అంటున్నాడు. ఎంత చేసిన దేవుడు ఉమ్మి వేయడానిక? మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని మర్చిపోలేదు, మనల్ని విడిపిస్తున్నాడు, మనల్ని కలుసుకుంటున్నాడు. ఇన్ని చేసిన దేవుడు ఉమ్మేయడానికి కాదు. దేవుడు నువ్వు ఉమ్మి వేయబడే స్థితిలో ఉండకూడదనే ఈరోజు చెప్తున్నాడు. మార్పు చెందు. దేవుడికి రెండు కలపడం అసహ్యం, ఇష్టం లేదు. పైకి భక్తిగా ఉంటూ లోపల నటిస్తే ఇంకెంతకాలం ఇలా క్రైస్తవ జీవితాన్ని నామకార్థపు క్రైస్తవులుగా? దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని అంటే నటించి యాక్టింగ్ చేసే వాళ్ళకి నచ్చదు. ఆయనకి నటించే వాళ్ళంటే అసహ్యం, ఆయనకి నచ్చదు. మరలా అదే పాపానికి అదే దగ్గరికి నచ్చదు, ఆయనకి నచ్చదు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, రెండు మిక్స్ చేశాడు. పైకి దేవుడు శిష్యుడిగా పేరు పొందాడు కానీ లోపల ధనాశ. రెండు మిక్స్ చేసిన జీవితం ఏమైపోయింది తెలుసా? అర్ధాంతరంగా చనిపోయింది, ఆగిపోయింది. ఇంకా ఎంతో జీవితం ఉంది కానీ రెండు మిక్స్ చేసి జీవించడం వల్ల, నునివెచ్చని స్థితిలో ఉండడం వల్ల చనిపోయాడు. సౌలు అది కావాలి ఇది కావాలి, సమూయేలుతో ప్రవచనాలు చెప్పించేసుకునేవాడు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా చెప్పించేసుకునేవాడు. దేవుడికి రెండు మిక్స్ చేయడం అంటే ఇష్టం ఉండదు. సౌలు కూడా చరిత్రలో మిగిలిపోయాడు, చరిత్రలో నిలిచిపోలేదు, మిగిలిపోయాడు. ఎందుకు? రెండు కలిపి రెండు విధాలుగా జీవించాడు కాబట్టి. రెండు పడవల మీద కాలేస్తే జీవితం ఎటు కాకుండా పోతుంది. మన జీవితాలు ఎటు కాకుండా పోకుండా ఉండాలని ప్రేమతో, చాలా నీ మీద మన మీద ప్రేమ ఎక్కువయ్యి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నువ్వు అలా ఉండకో, నునివెచ్చని స్థితిలో ఉండకు. ఎంతకాలం నునివెచ్చని స్థితిలో ఉంటావో ఆ స్థితిలో ఉండడం నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుడి మాటకి లోబడదాం. దేవుడు కోపపడుతూనే వాత్సల్యం, ఎంత కోపంగా ఉమ్మేసేస్తానని చెప్పి అలా కొంచెం కిందకు వస్తే ఏమన్నాడో తెలుసా? నేను నీ దగ్గర తలుపు తడుతున్నాను,
నువ్వు తీసిన వెంటనే వచ్చేస్తాను లోపలికి. నువ్వు ఎప్పటి నుంచి తడుతున్నాడు? కాలాలు సమయాలు గతించిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ఇంకా తలుపు కొడతానే ఉన్నాను. నువ్వు తీస్తే నేను లోపలికి వస్తాను. నువ్వు తీస్తే కోపించుచుని ఏం చూపిస్తాడంట? వాత్సల్యత. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ప్రేమ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కయ్యోను మీద దేవుడు శిక్షించాడు, కోపం వచ్చింది, హేబేల్ని చంపినందుకు శిక్షించాడు. ఏమన్నా తెలుసా? శపించాడు, నువ్వు దేశ తిమ్మరం అయిపోతావు, నువ్వు దేశాలు తిరుగుతావు అంటే. కయ్యను అయ్యయ్యో ప్రభువా, నేను దేశ తిమ్మరినై తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు కదా, నేను నా జీవితం ఎలాగంటే. కోపించాడు, వాత్సల్యం చూపించి ఏం చేశాడో తెలుసా? నిన్ను ఎవరు చంపకూడదు, నిన్ను ఎవరైనా చంపారు అంటే వాళ్ళకి 7 అంతల కీడు కలుగుతుంది. కోపించిన దేవుడు వాత్సల్యత చూపలేదా? చూపుతాడు. మనలతో కూడా కోపించాడు. ఫస్ట్ చెప్పాడు, నాకు ఉమ్మి వేయాలనిపించేస్తుంది, అంత హీన స్థితిలో ఉన్నావు నువ్వు. కాబట్టి ఆ స్థితిలోంచి నువ్వు బయటకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో బయటకు వస్తే, నీ హృదయంలోకి నన్ను చేర్చుకుంటే నేను కలిసి భోజనం చేస్తాం, నేను కలిసి కూర్చొని యుగయుగాలు పరలోకంలో ఆనందిస్తాము అని దేవుడు చెప్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు తిరిగి వస్తున్నాడు కదా, అయ్యో నా తండ్రి దగ్గర బోళ్ళంతమంది పనులు బాగున్నారు, హ్యాపీగా పనులందరూ కూడా చాలా మంచి ఆశీర్వాదం అనుభవిస్తున్నారు, ఆ పనులకున్న స్థితి అయినా నాకు ఉంటే బాగుందని చెప్పి ఏదో ఒకలా తిరిగి వద్దాం పశ్చాత్తాప హృదయంతో వచ్చి ఒక్క అడుగు వేసాడు. మిగతా అడుగులన్నీ ఎవరు వేసుకొచ్చేసారు? దేవుడే. ఒక్క అడుగేసి ముందుకెళ్ళాడు, మిగతా అడుగులన్నీ దేవుడే వేసుకుంటూ కౌగిల్లో హత్తుకొని వెల్కమ్ చెప్పి విందు చేసి పార్టీ చేశాడు. మనం ఈరోజు నునువెచ్చని స్థితి నుండి నన్ను విడిపించు ప్రభా అని ఒక్క అడుగు ముందుకేస్తే మిగతా అడుగులన్నీ దేవుడేసి ఎన్నో కాలంగా క్రైస్తవత్వంలో ఉండిపోయిన ఈ నునువెచ్చని స్థితి నుండి విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు. ఓ పాట ఉంటుంది కదండి, పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి అన్యులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువై ఉండి, ఏర్పరచబడిన యువరాజువై ఉండి పనికి మాలిన వాటితో స్నేహమా. దేవుడు చెప్తున్నాడు, ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలే తనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. దేవుడిని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం రాజులైన యాజక సమూహమైన మనం పనికిమాలిన వాడితో ఇంకా ఎంతకాలం నునువెచ్చని స్థితితో సహవాసం చేస్తూ ఉండిపో. దేవుడు అన్నాడు, ఓ చిన్ని తనయ్య నీకెందుకు అన్ని శ్రమలు అన్ని బాధలు నా దగ్గరకు వచ్చి, దాని నుండి నేను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను. నిన్ను ఎక్కడో పెట్టాలనుకుంటున్నాను, ఏదో చేయాలనుకున్నాను. నువ్వు ఇంకా అలాంటి స్థితిలో ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేనేం చేయగలను? ఎలా వాడుకోగలను? నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా తెచ్చి ఇవ్వగలను నీకు? నీ పరిస్థితి అంతా విచ్ఛిన్నంగా ఉందే. దేవుడికి లోబడు, పశ్చాత్తాపపడు, దేవునికి హృదయాన్ని సమర్పించు. నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గర, అయ్యా ఈ నునువెచ్చని స్థితి నుండి నన్ను విడిపించు, నన్ను బాగు చేయవా అంటే దేవుడు నీ మొర ఆలకించి ఈరోజు ఏ దేవుడైతే మాట్లాడాడో ఇది నీలో ఉందని, అదే దేవుడు ఇది నీలో ఉండకుండా చేస్తాడో ఆయన నిత్య రాజ్యం చేర్చుకుంటాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుని మోకరిద్దామండి.